ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యం మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे राम हरे हरे. हरे कृष्ण 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 हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च. एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे. हरे कृष्ण माता जी. हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण श्रीकांति माता जी. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम. సారీ ప్రభు జీ, కొంచెం లేట్ అయింది. పర్లేదు మాతాజీ, నో ప్రాబ్లం. సో మనము ఎక్కడ ఉన్నాము? 4.24 కదా, 4.23 అయిపోయింది కదా మాతాజీ? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుజీ. 4. యదృచ్ఛా లాభ సంతుష్టో నిర్ద్వంద్వో విమత్సరః అనేటువంటి శ్లోకాన్ని మనము నిన్న మొన్న డిస్కస్ చేసాం కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము నిన్న. ఎక్స్ప్లెయిన్ చేసి ఐ థింక్ వి ఆల్సో కంప్లీటెడ్ 23rd శ్లోక. నెక్స్ట్ ది నిన్న చెప్పారు కదా ప్రభుజీ, నెక్స్ట్ శ్లోకానికి అది కూడా చెప్పాము కదా. యా ఓకే ఓకే. సో 23rd శ్లోకాలో ఏమన్నా మీకు డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? 23rd శ్లోకంలో ఏంటి? గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞ యాచరతః కర్మ 23rd మనం ఇప్పుడు చెప్పుకోవాలి ప్రభుజీ. ప్రవిలీయతే. చదవలేదా అది? ఓకే, చదివాము, ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భగవంతుడు ఏమంటున్నాడు? భాష్యం చదవలేదు ప్రభుజీ నిన్న, భాష్యము మీనింగ్ చదవాలి ప్రభుజీ, భాష్యం చదవాలి. ఓకే మాతాజీ భాష్యం చదివేశామండి. చదివేశారా నిన్న? మొత్తం కంప్లీట్ అయినట్టుంది. ఓకే, అయినప్పుడు నిన్న లాస్ట్ అదే భగవద్ నామాన్ని స్మరించడం అనేది ఇప్పుడు బ్రహ్మయజ్ఞం అని చెప్తున్నారు. కట్ అయిపోయింది ప్రభుజీ. ఓకే ఓకే. సో యజ్ఞము అంటే యజ్ఞభూద్ యజ్ఞకుద్యగ్ని యజ్ఞభూగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గుహ్య గుహ్య మన్న మన్నాదయేవచ అనేటువంటిది ఒక శ్లోకం ఉన్నది విష్ణు సహస్రనామంలో. యజ్ఞభూద్ యజ్ఞకుద్యగ్ని యజ్ఞభూగ్ యజ్ఞ సాధన యజ్ఞాంత గుహ్య గుహ్య మన్న మన్నాదయేవచ ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన దేవకీ నందన శ్రేష్ఠ క్షితీష పాపనాశన అనేటువంటి శ్లోకాలు. లాస్ట్ 105, 106 అండ్ 107 శ్లోకాలు, 105 అండ్ 106 అనుకుంటాను ఈ శ్లోకాలు. సో ఇందులో భగవంతుణ్ణి యజ్ఞ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే భగవంతుడు 3 సార్లు పృష్ణి మరియు సుతప అనేటువంటి దంపతులకి వాళ్ళు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 12,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి భగవంతుడు దర్శనం ఇచ్చి ఏమి కావాలి, వరం కోరుకోండి, ఎందుకు గురించి తపస్సు చేస్తున్నారు అంటే, వాళ్ళు మాకు నీ వంటి పుత్రుడు కావాలి
పుత్ర ప్రేమ మాకు కావాలి, నీలో పుత్రుని చూసుకోవాలి, కాబట్టి మీరు మాకు పుత్రుని రూపంలో రండి అని కోరుకున్నారు. 3 సార్లు కోరుకున్నారు, ఒక్కసారి కాదు 3 సార్లు. సో భగవంతుడు తథాస్తు అన్నాడు. వెంటనే అప్పుడు ఏమైంది, నెక్స్ట్ జన్మలో వాళ్ళు పృష్ణి గర్భ అనే పేరుతో, అంటే యజ్ఞనామక పరమాత్ముడు అనమాట. పృష్ణి అండ్ సుతప, వీళ్ళకి భగవంతుడు యజ్ఞనామక పరమాత్మ, యజ్ఞ అనేటువంటి పేరుతో భగవంతుడు వాళ్ళకి పుత్రుడిగా అవతరించాడు. నెక్స్ట్ జన్మంలో కశ్యప మహామునికి, తర్వాత అదితి దేవికి వామనుడిగా జన్మించాడు. వామనుడిగా అవతారం తీసుకున్నాడు భగవంతుడు వామన రూపంలో. తర్వాత 3వ దాంట్లో వసుదేవ దేవకి వాళ్ళకి కృష్ణుని అవతారం, కృష్ణుని రూపంలో భగవంతుడు అవతారం తీసుకున్నాడు. చెప్తాడు భగవంతుడు, తను ఆ మధుర నగరంలో ఆ చెరసాలలో ఉన్నప్పుడు కృష్ణుడు చతుర్భుజ రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చి, నేను మీకు ఇప్పుడు పుత్రునిగా అవతరిస్తున్నాను అని చతుర్భుజ రూపంతోనే అతను అవతారము తీసుకుంటాడు. దేవకీ దేవి గర్భంలోంచి బయటికి వస్తాడు. శంఖచక్ర గదా పద్మము, పీతాంబరము, కిరీటము, అన్ని కుండలాలు, దంతము, గుంగురు కూదులు, గుంగురు అంటే వెంట్రుకలు, రింగుల వెంట్రుకలతో నీలమణి కాంతి దేహంతో భగవంతుడు వెలిగిపోతూ చతుర్భుజ రూపంతో దర్శనమిస్తాడు, అవతారం తీసుకుంటాడు. బాలుడు అది చూసి దేవకి వసుదేవులు అంటారు, ఈ రూపాన్ని మేము కళ్ళారా చూసుకున్నాము ప్రభు, కానీ ఇదే రూపంతో పుత్రునిగా మేము తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే పుత్రుడు నార్మల్గా 2 చతుర్భుజాలతో కాకుండా 2 భుజాలతో మాకు దర్శనం ఇవ్వండి, మా పుత్రునిగా మాకు మీరు ఈ అనుగ్రహాన్ని చెయ్యండి అంటే అప్పుడు భగవంతుడు మామూలు శిశువుగా వాళ్ళకి దర్శనం ఇస్తాడనమాట. సో యజ్ఞ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే, భగవంతునికి మనం చేసే అన్ని కర్మలు కూడా అదే, భగవంతుని చేసే కర్మలు, పేర్లు, వర్డ్స్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు భగవంతుడు. ఆ అనే అక్షరము భగవంతున్నే సూచిస్తుంది. అలాగే ప్రణవం అంటే ఓంకారము, ఆ ప్లస్ ఉ ప్లస్ మా, ఈ 3 లెటర్స్ కలిస్తే ఓం అనేటువంటి అక్షరం అన్నమాట, ఓంకారము. సో ఇలాగా భగవంతుడు ప్రతి ఒక్క ఓమ్ని పొటెంట్ అంటారు, ఓమ్ని ప్రెజెంట్ అంటే హీఈస్ అంతర్బహిత్స తత్సర్వం వ్యాప్త నారాయణో హరిహి. అంతర్ లోపల బయట అన్ని చోట్ల ఉన్నాడు. అందుకే అతనికి విష్ణువు అని కూడా పేరు. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి వానికి విష్ణువు అని కూడా అంటారనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో అదే మనకి చెప్తున్నాడు అనమాట. ఎందులో ఇది మనం వీఆర్ టాకింగ్ అబౌట్ 23 కదా, 23rd శ్లోకం. యజ్ఞ యాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. సో ఏమంటున్నాడు, గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞ యాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంటే ఏమిటి, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి గుణాలు 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజ తమో గుణాలు అనేటువంటి వాటికి అంటించుకోకుండా ఉండేటువంటి వాడు ఎలా కుదురుతుందండి అంటే, ఎప్పుడైతే కృష్ణ భావనామృతంలో మనం కర్మలు చేస్తామో అప్పుడు ఈ భౌతిక జగత్తు, ఈ మాయా యొక్క కంట్రోల్ మన మీద ఉండదు. ఎందుకు, వి గెట్ అలైన్డ్ విత్ కృష్ణ. ఎలాగైతే ఒక మ్యాగ్నెట్కి అంటుకున్నటువంటి ఇనుము, ఐరన్, ఆ మ్యాగ్నెటిక్ క్వాలిటీసే కలిగి ఉంటుంది, అలాగే మనం కూడా కృష్ణ భావనామృతంలో భగవంతున్నే తలుస్తూ కర్మలు చేసినప్పుడు మన కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలు అయిపోతాయి. కాబట్టి ఆ మాయాదేవి యొక్క ప్రభావం మన మీద ఉండదు. ఎందుకు, భగవంతుడే ఆజ్ఞాపించాడు, ఎవరైతే నన్ను సేవిస్తారో వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం లేదు అంటే అంటాడు కదా భగవంతుడు ఏమని, నన్ను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి మాయా వల్ల కలిగేటువంటి బాధలు, భయము, శోకము ఉండదు, మోహము ఉండదు అంటున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంలో సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు, అతని కర్మ ఆధ్యాత్మికంగానే పరిణమిస్తుంది ఏ కర్మ చేసినప్పటికీ కూడా. మనం మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, గోపికలందరూ కూడా ఉపవాస వ్రతం ముగించి వాళ్ళు చివరి రోజున పిండి వంటలు వండి, భక్షాలన్నీ వండి కూడా కృష్ణునికి తీసుకెళ్ళి ఇస్తే కృష్ణుడు అంటాడు, నాకు కాదు, ఆవలి ఒడ్డున బ్రాహ్మణుడు ఉన్నాడు, ఎవరు, దూర్వాస మహాముని, కాబట్టి మీరు ఆ వంటకాలన్నీ కూడా అతనికి వడ్డించండి. గుర్తుందా మాతాజీ, మొన్న మనం డిస్కస్ చేశాము.
హరి బోల్. గుర్తుంది ప్రభుజీ. సో అప్పుడు కర్మలో అకర్మలో కర్మ దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. సో అలాగా వాళ్ళు చేసిన కర్మ. మరి దుర్వాస మహాముని వంటకాలన్నీ తిన్నాడు, ఆరగించాడు. ఆరగించి మళ్ళీ ఆ యమునా నదిని వాళ్ళు అటు దాటి వెళ్ళాలంటే అప్పుడు చెప్పాడు దుర్వాస మహాముని, ఇప్పుడు ఆరగించిందంట కేవలం ఒక గడ్డిపోచ అని చెప్పండి అంటే వాళ్ళు నవ్వుతారు. ఇన్ని భక్ష్యాలు తిన్నారు కదండి, గడ్డిపోచ తిన్నారంటే అంటారు ఏంటంటే మీరు చెప్పి చూడండి అంటే అలాగే చెప్పినప్పుడు యమునా నది వాళ్ళకి దారి ఇస్తుంది. అంటే వాళ్ళకి అంటే మొత్తం అంతా కూడా సర్వసంగ పరిత్యాగులు అన్నమాట వీళ్ళు. మొత్తం కృష్ణ భావనామృతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దేనికి కూడా ఏ కర్మ యొక్క ఫలితం కూడా వాళ్ళకి అంటదు. మీరు పంచభక్ష పరమాన్నాలు ఇవ్వండి, లేకుంటే కనీసం పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు భగవంతుడు. అది ఇచ్చినప్పుడు కూడా అతనికి పంచభక్ష పరమాన్నాలతోనే సమానం. అలాగే మహాభారతంలో కూడా ఇంకొక ఇన్సిడెంట్ మనకి గుర్తొస్తుంది. దుర్వాస మహాముని 10,000 శిష్యులతో వస్తాడు అరణ్యంలో. దుర్యోధనుడు ప్రేరేపిస్తాడు. అతనికి ఆతిథ్యం ఇచ్చి దుర్యోధనుడు సంతృప్తి పరిచి ఏమైనా వరం కోరుకో అంటే నాకేం వరం వద్దండి, నాకు చేసిన అనుగ్రహం నా సోదరులకు పాండుపుత్రులకు అరణ్యంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వెళ్ళి ఇటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వండి అని కావాలనే ఉసిగొలుపుతాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు అక్షయ పాత్రలో సూర్య భగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్రలో రోజు ద్రౌపదీదేవి కొన్ని వేల మందికి అక్షయ పాత్రలో విందు భోజనాలు పెడుతూ ఉంటుంది. అది ఒక్కసారే ఇస్తుంది అది రోజుకి, అంతే. సో అది అయిపోయింది, ఇంకా పాత్ర అంతా కరిగేసి బోర్లించేసి ఉంటుంది. ఆ టైంలో వస్తారు దుర్వాస మహాముని, మేము 10,000 మంది వచ్చాము, మాకు ఆహారం సిద్ధం చేయండి, స్నానం చేసుకుని సంధ్యావార్చి వస్తామంటే భయపడిపోతాడు ధర్మరాజు. పాండవులందరూ కూడా ఏం చేయాలో తోచినప్పుడు భగవంతుడు వస్తాడు కదా, కృష్ణుడు వచ్చి ద్రౌపది దేవిని ఆ అక్షయ పాత్ర తీసుకురమ్మని, అందులో ఒకే ఒక చిన్న ఆకు ముక్క మిగిలి ఉంటుందన్నమాట, చిన్నది. అది ఆరగిస్తే అది మొత్తం దుర్వాస మహాముని మిగతా శిష్యులందరికీ కూడా కడుపు నిండిపోతుందన్నమాట. అంటే భగవంతునికి అర్పించింది. అందుకే మనం ఏదైనా కూడా భగవంతునికి అర్పించి మనం తీసుకోవాలి. అది కూడా ఒక యజ్ఞమే. సో మనం చేసే కర్మలన్నీ కూడా యజ్ఞముగా ఎప్పుడు తయారవుతుందంటే ఆ కర్మని అంతా భగవంతునికి అర్పించినప్పుడు, స్వార్థం లేకుండా చేసినప్పుడు ఆధ్యాత్మిక కర్మలు అయిపోతాయి అనేటువంటిది చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడయ్యా ఇక్కడ అంటే కృష్ణుడు అర్జునునికి చెప్తున్నాడు, యుద్ధము నువ్వు చేయడం లేదు, యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను నీకు యుద్ధం చేయమని చెప్తున్నాను కాబట్టి నువ్వు యుద్ధం చేస్తున్నావు. కాబట్టి ఇందులో ఆల్రెడీ వీళ్ళ ప్రాణాలంతా నా చూపులతో హరించి వేశాను. కేవలం నువ్వు నిమిత్తుడు, నీ బాణం ఒక్కటి వాళ్ళకి తగిలితే నువ్వే చంపాయినటువంటి కీర్తి నీకు ఇవ్వాలనే విషయంతో నేను నీకు యుద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాను అయ్యా అర్జున అని అంటాడనమాట. సో అది తెలుసుకోవాలి. భగవత్ ప్రేరితం, భగవత్ చెప్పింది. భగవంతుడు ఏది మనం అనుకున్నాం కదా, ఏకం శాస్త్రం దేవకి పుత్ర గీతం, ఏకో దేవో దేవకి పుత్ర ఏవచ, ఏకో కర్మస్య తస్య నామాని యాని. అంటే ఏకో కర్మ తస్య నామాని యాని అంటే ఏమిటి? చేసే ప్రతి ఒక్క కర్మ నువ్వు చెప్పిందే, నువ్వు చెప్పిన కర్మ నేను చేస్తున్నాను. అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ కృష్ణునికి ఇదే చెప్తున్నాడు. ఏమంటే యజ్ఞాలలో ఒక పరమ ఉద్దేశం ఏమిటంటే పరమ పురుషునైన విష్ణువుని అంటే కృష్ణుణ్ణి తృప్తి చేయడము. ఎప్పుడు మనం కృష్ణుణ్ణి తృప్తి చేస్తాము? మనం చేసేటువంటి కర్మలు మనస వాచ కర్మణ భగవంతుడు చేయిస్తున్నాడు అని సంపూర్ణమైనటువంటి మన ఫుల్ స్కిల్ పెట్టి మనకు ఎంత వీలవుతుందో అంతా మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనము 100% డెడికేషన్తో చెయ్యాలి. చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలు ఆశించకుంటే అది భగవద్ అర్పణం అవుతుంది. అప్పుడు భగవంతుడు అంటాడు, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. అప్పుడు మీకు శాంతి దొరుకుతుంది. ఎందుకు? ఫలితాలు ఆశించడం లేదు కాబట్టి. నాకు తెలుసు నువ్వు కర్మ చేశావు, నీకు ఎటువంటి ఫలితము ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది అప్పుడు అలాగా నేను ఇస్తాను అని భగవంతుడు అంటాడు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ శ్లోక. సో భావార్థం చదివారా, చదవలేదా? గుర్తు రావట్లేదు నాకు. ప్రభామాతాజీనే చదివినట్టున్నారు కదా. సో అంతే, జస్ట్ రీక్యాప్ ఏమిటి అనేటువంటిది ఆల్రెడీ రీక్యాప్ చేసామన్నమాట. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మాతాజీ ఇందులో?
క్లియర్ అయింది కదా మాతాజీ? అయ్యింది ప్రభుజీ. ఓకే, నైస్. సో 24వ శ్లోకానికి వెళ్దాం. ఓకే, మనం చిన్నప్పుడు ఘంటసాల భగవద్గీత పాడింది అందరూ వినే ఉంటాం. విన్నారు కదా అందరూ? అందులో కొన్ని శ్లోకాలు మనకి బైహార్ట్ కూడా అయిపోయాయి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు గదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోత్సవ కర్మణి అనేటువంటిది మనం ఎప్పుడు వింటున్నాము. అలాగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనేటువంటి శ్లోకాలు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇవన్నీ శ్లోకాలు మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలాంటిదే ఇప్పుడు మనం చదవబోయే శ్లోకం ఒకటి. అందులో చాలా చక్కగా ఘంటసాల వారు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందులో. సో మనం అది రీక్యాప్ చేసుకుని దెన్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద మీనింగ్, ఇందులో ఏముంది మీనింగ్ అనేటువంటిది అర్థం చేసుకుందాం. ఓకే, బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. మళ్ళీ ఒకసారి చదువుతాను. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఒకసారి చదవండి మాతాజీ. శ్రీకాంతి మాతాజీ. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. బ్రహ్మ ఆధ్యాత్మిక స్వభావము కలది. అర్పణం అర్పణము, బ్రహ్మ బ్రహ్మము, అవిహి నెయ్యి, బ్రహ్మ ఆధ్యాత్మికమైనది. అగ్నౌ యజ్ఞాగ్నిలో, బ్రాహ్మణ ఆత్మచే, హుతం అర్పించబడి, బ్రహ్మ ఆధ్యాత్మిక లోకము ఏవా నిశ్చయముగా తేనే అతనిచే గంతవ్యం పొందబడుతుంది. బ్రహ్మ ఆధ్యాత్మికము కర్మ కర్మలో సమాధిన పూర్తిగా లగ్నమై కృష్ణ భక్తి భావనలో లగ్నమైన మనుజుడు తప్పక భగవద్ధామమును పొందుతాడు. స్వీకరించేది బ్రహ్మము, సమర్పింపడేది కూడా బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు తత్పరుడై ఉండుటయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం, దెన్ విల్ గో టు భావార్థం అన్నమాట. సో ఇక్కడ బ్రహ్మ అని అంటున్నాడు. బ్రహ్మ అని దేనికి అంటున్నారు భగవంతుడు అంటే? ఇక్కడ బ్రహ్మ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రహ్మ? ఇక్కడ పరమాత్మ, ఆధ్యాత్మ స్వభావం అని కూడా ఒక మీనింగ్ ఉన్నది. బ్రహ్మ అనే పదానికి దెర్ ఆర్ సో మెనీ మీనింగ్స్. సంస్కృత్లో ఒక వర్డ్కి 10 మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఒక్కొక్క లెటర్కి కూడా ఒక్కొక్క మీనింగ్ ఉన్నది. సంస్కృత్లో ఆ అంటే పరమాత్మ అని కూడా వస్తుంది. ఆ అనేటువంటి అక్షరం ఫస్ట్ అక్షరం. అదే ఆ అజ అంటే నా ప్లస్ జన్మ, జ అంటే జన్మ లేనివంటి వాడు ఎవరు? భగవంతుడు. అలాగే ఇక్కడ బ్రహ్మ, మనము ఈ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అని కూడా మీనింగ్ ఉన్నది. కానీ ఇక్కడ ఏ సందర్భంలో వాడారో అది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ బ్రహ్మ అంటే ఆధ్యాత్మ స్వభావము. ఆధ్యాత్మ స్వభావం అంటే ఏమిటి? స్పిరిచువల్ నాలెడ్జ్. స్పిరిచువల్ స్వభావం అంటే బిహేవియర్. స్పిరిచువల్ ఆధ్యాత్మిక బిహేవియర్కి ఏమంటారు? నడవడిక, ప్రవర్తన. ఎస్ మాతాజీ, కరెక్ట్, యు ఆర్ రైట్. ఆధ్యాత్మిక ప్రవర్తన. బ్రహ్మ అర్పణం, బ్రహ్మదేవునికి అర్పించినట్టు అంటే బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ కృష్ణుడు ఆర్ విష్ణువు. ఆత్మ అని కూడా వస్తుంది. అర్పణ చేస్తున్నాం. ఏమిటి? మనం స్పిరిచువల్ ప్రవర్తన, స్పిరిచువల్ బిహేవియర్ వీఆర్ డెడికేటింగ్. ఎవరికి? బ్రహ్మ అనే ఇంకొక వర్డ్ ఇక్కడ పరమ ఉన్నతమైనటువంటిది. పరమ ఉన్నతమైనటువంటిది ఏది? భగవంతుడు. హవిహి అంటే ఇక్కడ మనకి అదే ఘంటసాల గారు చెప్పారు కదా, ఆ మీనింగ్స్ ఒకసారి మనము చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో లెట్ మీ గివ్ యూ దోస్ మీనింగ్స్. ఓకే, ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ ఆధ్యాత్మిక స్వభావము. అర్పణం యజ్ఞంలో ఉపయోగించేటువంటి, యజ్ఞంలో మనం హోమం చేసినప్పుడు మీరు చూసే ఉంటారు,
అందులో సుక్ శృవ అని 2 గరిటెలు ఉంటాయి. ఒకటేమో సుక్ అంటారు, ఒకటేమో శృవ, గరిటెలు అన్నమాట. ఈ గరిటెలు సో ఉపయోగించే గరిటె శృవం, అందులోంచే మనం నెయ్యి వేయాలి. అందులోంచే మనము ఆ 2 గరిటెల్లోంచి నెయ్యి వేయాలి. ఓకే, ఒక చేత్తో వేయకూడదు, ఎప్పుడు 2 చేతులతో వేయాలి. ఆర్ ఒక చెయ్యి వేస్తున్నప్పుడు ఇంకొక చెయ్యి ఆ చెయ్యికి ఆనించుకుని వేయాలన్నమాట, ఏదైనా కూడా. సో దాన్ని శృవము అంటారు, శృవము. మరి ఇంకోటి ఏమిటి, అక్కడ యజ్ఞంలో సమర్పించేటువంటి వస్తువులు ఏముంటుంది, నెయ్యి ఉంటుంది, నువ్వులు ఉంటుంది, వండినటువంటి పాయసం ఉంటుంది, అలాగే మిగతా వస్తువులు ఏమేమి ఉంటాయో ఆ హోమానికి తగినటువంటి వస్తువులు మనం అందులో వేస్తుంటాం అన్నమాట. ఒకటి. ఇంకోటి ఏమిటి, హోమ ద్రవ్యము, అదే వస్తువులు అంటే హోమ ద్రవ్యం అని ఇక్కడ పేరు. తర్వాత అగ్ని అనేటువంటిది ఎండినటువంటి అదేమంటారు దానికి, మనం వీ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ వుడ్, సమిధలు, యజ్ఞంలో వాడేటువంటి సమిధలు, యజ్ఞలో ఆ సమిధల వలన ఆ అగ్నిదేవుణ్ణి ప్రజ్వలిస్తామన్నమాట. ముందు ఏం చేసేవారు యజ్ఞాల్లో, ఆరణి అనేటువంటిది ఉండేది. ఆరణి, తర్వాత అశ్వత్థ వృక్షము. ఆరణి అనేటువంటిది ఒక చెట్టు యొక్క సమిధలు, తర్వాత అశ్వత్థ వృక్షము మనం చూసే ఉంటాము, రావి చెట్టు అంటారు. ఈ రెండిటిని ఘర్షణ చేసినప్పుడు అగ్ని వస్తుందన్నమాట. ఎందుకు, కట్టెలో అగ్ని ఉంటుంది, సమిధల్లో అగ్ని ఆల్రెడీ ఉంటుంది, కానీ అది మనకి బహిర్గతం కాదు. సో ఆ రెండిటిని గట్టిగా మనము రాపిడి చేస్తే అప్పుడు అందులోంచి అగ్ని అలాగే అగ్ని వెలిగించాలని శాస్త్రాల్లో ఉన్నది. కానీ ఇప్పుడు అలాగా మనం చేయడానికి ఆ టెక్నిక్ మన వాళ్ళ దగ్గర లేదు. మనం ఎక్కడో ఒకసారి వీడియోలో చూశాను నేను, ఆ మంత్రం ఒకటి ఉన్నది, అగ్నిదేవుడి గురించి మంత్రం ఒకళ్ళు చదివి ఆ ఆరణి చెయ్యకుండానే ఆ సమిధల్లోంచి అగ్నిని రప్పించారు పండితులు. అంటే అటువంటి శ్లోకాలు ఉన్నాయి. అంటే విత్ దట్ డెడికేషన్ అండ్ విత్ దట్ ప్రొనౌన్సియేషన్ అండ్ వితౌట్ ఎనీ మిస్టేక్, అదే చాలా ఇంపార్టెంట్. ఈ యజ్ఞం చేసేటప్పుడు ఏమిటయ్యా అంటే, వీ షుడ్ బి 100% డెడికేటెడ్. యజ్ఞం చేసేటువంటి వాడు పవిత్రుడై ఉండాలి. అతడు పలికేటువంటి పదాలు, శ్లోకాలు కూడా వేదాల్లో ఎలాగా ఉచ్చరించారో ఆ దీర్ఘాలతోనూ, ఒత్తులతోనూ, గ్యాప్ తోనూ చదవాలన్నమాట. అందుకే భగవంతుడు అంటే హీ ఈజ్ ఇన్ డీటెయిల్ అంటారు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ ఇన్ స్మాల్ డీటెయిల్స్. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. సో ఇక్కడ చెప్తున్నాడు, బ్రహ్మజ్ఞో బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మ అగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మణాహుతం అంటే ఏమిటి, సమర్పించేదన్నమాట. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, అంటే చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆ బ్రహ్మ అంటే పరమేశ్వరుడు శ్రీకృష్ణునికి అర్పిస్తున్నాం. ఎక్కడ అంటే, లెట్ మీ షేర్ వన్ పీపీటీ విత్ యూ. ఇందులో చాలా చక్కగా చెప్పారు. అంటే ఎగ్జాంపుల్స్ మనము చూద్దాం ఇక్కడ ఏం చెప్పారు అనేది. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఓకే, కనిపిస్తుందా మాతాజీ? వర్స్ 24. మళ్ళీ పోయింది ప్రభుజీ, ఇప్పుడు వచ్చింది మళ్ళీ. అవునా, ఓకే, కనిపించట్లేదు ప్రభుజీ. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా? హరి బోల్. కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ పర్సన్ ఫుల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. అంటే కంప్లీట్ అన్నమాట, అబ్సల్యూట్ కంప్లీట్. ఏమిటి, ద కాంట్రిబ్యూటర్ అంటే యజ్ఞాన్ని నిర్వహించేవాడు, యజమాని. కాంట్రిబ్యూషన్ యజ్ఞంలో ఉపయోగించేటువంటి వస్తువులు. ద కన్జంప్షన్ అంటే మనము యజ్ఞాల ఫలితాన్ని, ప్రసాదం తీసుకునేటువంటిది. ద పర్ఫార్మర్ ఆ మునులు, ఋషులు,
ఆచార్యులు ఎవరైతే చేస్తారో వాళ్ళు, ద లీడర్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అందులో కూడా ఆచార్యుల్లో లీడర్ ఒకరు ఉంటారు, వాళ్ళు చెప్పినట్లు మిగతా వాళ్ళు, అంటే ఆయన చదువుతూ ఉంటారు, వీళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాడు, అటువంటి వాళ్ళు. దెన్ ద రిజల్ట్ ఆర్ అల్టిమేట్ గెయిన్, దాని యొక్క ఫలితము. సో ఈ 6 ఐటమ్స్ కూడా ఈ శ్లోకంలో డిస్కస్ చేశారనమాట. ఇవన్నీ కూడా భగవంతునికే చెందుతాయి, అందుకే అతనికి యజ్ఞము. మనం ఇంతకు ముందు కూడా భాగవతంలో ఒకసారి చెప్పుకున్నాం. ఏమిటంటే అక్కడ ఒక రాజు ఉంటాడు, అతని పేరు ప్రాచీన బర్హి అనేటువంటి రాజు రోజుకి ఒక యజ్ఞం చేస్తూనే ఉంటాడు. కానీ నారద మహర్షి వచ్చి అతనికి చెప్తాడు, నువ్వు యజ్ఞం దేని గురించి చేస్తున్నావు? భగవంతునికి ప్రీతి చెందాలని చేయడం లేదు, ఆ యజ్ఞంలో ఇచ్చేటువంటి బలి పశువు యొక్క మాంసాన్ని ఆరగించడానికి నువ్వు యజ్ఞం చేస్తున్నావు, నీకు దృష్టి ఇస్తాను చూడు అని చెప్పి చూపిస్తాడనమాట. అక్కడ అన్ని జంతువులు వెయిట్ చేస్తూ ఉంటాయి. మాంస అంటే మాంసహ, నేను కూడా అని. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే వస్తావో నీ జీవితం తర్వాత నేను కూడా ఇలాగే నిన్ను నెక్స్ట్ జన్మలో బలి ఇస్తాను అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ యజ్ఞం అనేటువంటిది భగవంతుని ప్రీతి గురించి చేయాలి, కానీ మన ప్రీతి గురించి కాదు. భగవంతుడు ప్రీతి చెంది, భగవంతుడు దేవతలు అందరూ ప్రీతి చెంది వాళ్ళు మనకి కావలసినటువంటి ఏమిటి కోరికలని తీరుస్తారు. కానీ బేసిక్ రీజన్ ఫర్ పర్ఫార్మింగ్ యజ్ఞ ఈజ్ టు ప్లీజ్ ది ఆల్మైటీ. ఓకే, సో ఈ 6 కూడా బ్రహ్మ హవిహి అంటున్నారు అనమాట. సో ఇది చేసినప్పుడు ఏమవుతుంది? లార్డ్ ఈజ్ స్పిరిచువల్ అండ్ ద రేస్ ఆఫ్ హిస్ ట్రాన్స్డెంటల్ బాడీ ఆర్ కాల్డ్ బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతి అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాము, సూర్య రశ్మి. మనం ఏమంటాం? కిటికీలోంచి సూర్యుని వెలుతురు వచ్చినప్పుడు సూర్యుడు వచ్చాడు, పొద్దున అయింది అని లేపుతాం. కానీ యాక్చువల్గా సూర్యుడు వచ్చాడా, సూర్యకాంతి వచ్చిందా? మరి సూర్యునికి సూర్యకాంతికి డిఫరెన్స్ ఉందా అనేటువంటిది మనకి తెలుసు. కానీ మన ఎందుకు? సూర్యుని కాంతి వస్తున్నది, సూర్యుని గోళం ఒకటి ఉన్నది, ఆ గోళములో సూర్య భగవానుడు ఉన్నాడు. అంటే ఈ 3 ఆర్ డిఫరెంట్. బట్ అలాగే అగ్ని ఉన్నది, అగ్నికి క్వాలిటీ ఏమింది? అగ్ని వేడినిస్తుంది, అంటే కాలుస్తుంది, ప్లస్ అగ్ని వెలుతురిస్తుంది. మరి వెలుతురు అగ్నిలో భాగమా కాదా? ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఫైర్. అగ్ని యొక్క బై ప్రోడక్ట్ ఈజ్ వెలుతురు, వేడి. సో అలాగే చెప్తుంది, లార్డ్ ఈజ్ స్పిరిచువల్ అండ్ ద రేస్ ఆఫ్ హిస్ ట్రాన్స్డెంటల్ బాడీ ఆర్ కాల్డ్ బ్రహ్మజ్యోతి. రేస్ అంటే ఏమిటి? కిరణాలు, భగవంతుని యొక్క కిరణాలు ఏమిటి? బ్రహ్మజ్యోతి. అక్కడి నుంచి ఏమిటి? మళ్ళీ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ దట్ బ్రహ్మజ్యోతి, బట్ వెన్ ద జ్యోతి ఈజ్ కవర్డ్ బై ఇల్యూషన్ ఆర్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియల్. అందుకే ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు కోరిక అని భగవంతుడు, అందుకే నా మమ అని అంటారనమాట. ఇదం న మమ అని మనం వేస్తూ ఉంటాము. అగ్నిలో నెయ్యి వేస్తుంటాము, అలాగే నువ్వులు వేస్తుంటాము, అలాగే పాయసం అనేటువంటిది వేస్తుంటాము, సమిధలు వేస్తుంటాము. ఇవన్నీ దేనికి? భగవంతునికి ప్రీతి. కానీ అగ్నిదేవుడి ద్వారా, దేవతల ద్వారా భగవంతునికి అది అగ్నిదేవుడు తీసుకువెళ్ళి ఇస్తాడనమాట. హీ విల్ ట్రాన్స్ఫర్ ద కర్మ, హీ విల్ ట్రాన్స్ఫర్ ద రిజల్ట్ ఆఫ్ దట్ యజ్ఞ టు ద భగవంతుడు అది తీసుకుని తృప్తి చెంది భగవంతుడు మనకి కావలసినటువంటి అన్ని సమకూరుస్తాడు. బికాస్ వీ హ్యావ్ టు ప్లీజ్ ది ఆల్మైటీ. అందుకే నా మమ, ఇది నేను చేయడం లేదు, ఇవన్నీ నీకే. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వమాం శాంతి మృచ్చతి అనేటువంటి శ్లోకం. అంటే భోక్తారాం యజ్ఞ తపసాం, యజ్ఞము తపస్సు చేసేటువంటి అన్నిటి కూడా భోక్తారాం యజ్ఞ తపసాం, అవన్నిటి కూడా ఫలము నాకు చెందాలి, నాకే చెందుతుంది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి ఐఎమ్ నాట్ జస్ట్ ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు. ఐఎమ్ ది కంట్రోలర్, సుప్రీం కంట్రోలర్. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం, అంటే అన్ని భూతాల్లో కూడా నేను నివసించి ఉన్నాను. ఎలాగా? ప్లీజింగ్ పర్సనాలిటీ లాగా ఉన్నాను. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరికైతే ఇది తెలుస్తుందో వాళ్ళకి శాంతి అనేటువంటిది కలుగుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. సో ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అర్జునుడి ద్వారా మనకి అంటే, చేసేటువంటి యజ్ఞాలు, చేసేటువంటి కర్మ అంతా కూడా
బ్రహ్మ అంటే స్పిరిచువల్గా కన్వర్ట్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా. ఎలాగైతే యజ్ఞంలో దీస్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్, మనం చేసేటువంటి కర్మల్లో మనస వాచ కర్మణ we should always think and dedicate our actions and our activities to Krishna. అప్పుడు ఏమవుతుంది, జీవుడు ఇక్కడ అంటే ఎప్పుడైతే మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం చేస్తామో, అంటే నాకు అది ఇది అని చేసినప్పుడు ఏమవుతుంది, అగైన్ వీఆర్ ఎంటాంగిల్డ్ ఇన్ అవర్ మెటీరియల్ వరల్డ్, ఎంటాంగిల్డ్ ఇన్ మెటీరియల్ కంటామినేషన్, షూర్ టు యాక్ట్ ఇన్ ద మెటీరియల్ అట్మాస్ఫియర్. ఒకవేళ ఆ ఫలితం ఇప్పుడే రాకుండా ఇంకొక జన్మకి వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనము పుట్టాలి. ఎందుకు, ఇప్పుడు కోరుకున్నాము కాబట్టి ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ జన్మ అంటూ ఎత్తాలి. కానీ ఇదం న మమ అని మనం ఎప్పుడైతే వేస్తుంటామో హవిస్సు ద్రవ్యాలు, అప్పుడు ఇది నాకు కాదు, ఇవన్నీ కూడా నీకే అన్నప్పుడు భగవంతుడు ప్రీతి చెంది మన కర్మల యొక్క ఫలితాన్ని మనకి అంటకుండా మనకి ముక్తి అనేటువంటిది ఇస్తాడు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది అన్నమాట. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉన్నది, అంటే ఎలాగా ఆధ్యాత్మిక అంటే సబ్ కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉన్నది. మనకి భాగవతం స్టార్టింగ్లో శృంగి శమీక ఋషి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. శమీక ఋషి తపస్సు చేస్తూ కూర్చుంటాడనమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజు వచ్చి ఆకలి దప్పులతో అతన్ని ఆశ్రమంలోకి వచ్చి అడుగుతారు, ఎవరైనా ఉన్నారా, నాకు బాగా దాహం వేసింది, కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వండి అంటే ఆయన ఆ అసంప్రజ్ఞాత స్థితిలో ఉంటాడు. ఎవరు, ఆ శమీక ఋషి. ఆయన కళ్ళు కూడా తెరవడు, ఆయనకి ఏమి వినిపించదు, పక్కన నగారా ఏది వచ్చినా కూడా అంటే టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట ఇన్ దట్ మైండ్. కాబట్టి అతనికి కోపం వచ్చి పరీక్షిత్ మహారాజు అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పాముని అతని మెడలో వేసిపోతాడు. తర్వాత ఆ శమీక ఋషి పుత్రుడికి వచ్చి చూసి కోపంతో అతనికి శపిస్తాడనమాట. సో ఈ యాక్టివిటీస్ అంటే ఆ స్థితిలోకి మనం భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు, కర్మ చేస్తున్నప్పుడు మనము కూడా అటువంటి స్థితిలో ఉండాలి. అంటే మెటీరియల్ కంటామినేషన్కి